హాయ్ ఫ్రెండ్స్ అండ్ కాపు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక 2024 రాజమండ్రిలో చాలా ఘనంగా జరిగింది. దానికోసం అనేక ప్రదేశాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వన సమారాధనకి విచ్చేశారు. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లోని కాపు మ్యాట్రిమోనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టారు. అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయి అబ్బాయిలు ఎవరైనా సరే ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని ద్వారా పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, మన ఆదివారం జరిగింది, చాలా ఘనంగా జరిగింది. ఎంతమంది జనం ఫ్లోటింగ్ అయితే వచ్చారో ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. చాలా సరదాగా జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని విభాగాల్లోని పెద్దలు, ప్రముఖులు, ఇంపార్టెంట్ క్యాండిడేట్స్, విఐపీలు అందరూ పాల్గొన్నారు. ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి, నాకు సపోర్ట్ అందించండి. కాపు సంక్షేమ సేవా సంఘం రాజమండ్రి వారి ద్వారా అనేక మంది కాపు పేద పిల్లల్ని చదివించడం, అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం కాపు వన సమారాధనలోని నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలామంది పాల్గొంటాము. మన సంస్కృతి సంప్రదాయాలు నిలువెత్త రూపమైన నాట్యంతో కార్యక్రమం మొదలైంది. ఈ అమ్మాయి చూడండి ఎంత అద్భుతంగా నాట్యం చేస్తుందో. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా చిన్నపిల్లల డ్యాన్సులు, ఆటలు, పాటలు, ఇంకా ఎన్నో గేమ్స్ అనేకమైన జరిగినాయి. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ మహాదేవుడికి నీరాజును అర్పిస్తున్న మోడర్న్ డ్యాన్స్ అకాడమీ, క్రిస్టల్ డ్యాన్స్ అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలి. కాపు కులం కోసం ఎంతో పాటుపడిన అర్లపల్లి బోస్ గారిని, అలాగే పంతం అచ్యుత రామారావు గారిని కాపు పెద్దలు సన్మానించి సత్కరించారు. జై కాపు, జై కాపు, కాపు ఐక్యత, జై కాపు. మన కులం మన బలం. మనం కులంతో పాటు మన హిందూ ధర్మం కూడా మనం ముఖ్యమే. అనేక మంది మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వారు మొఘలులు, బ్రిటిషర్లు మన కులాల వారీగా హిందువులందరినీ వేరు చేసి రాజకీయ కుట్రలు పన్ని, ఎన్నో కుతంత్రాలు పన్ని కులాల వారీగా వేరు చేసి హిందువుల్ని దూరం చేశారు. కనుక ప్రతి ఒక్క కులవస్తులు కలిసిమెలిసి హిందువులుగా బతుకుదాం, హిందువులుగా జీవిందాం. అనేక దేశాల్లో ఇప్పుడు హిందువుల మీద కులాల వారీగా చూడట్లేదు. హిందువు అయితే చంపుదామని అనేక నీచమైన కార్యక్రమాలు జరుగుతూ, మహిళలను మానభంగాలు చేస్తూ, మగవారిని చంపుతూ, మత మార్పులు చేస్తూ ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. కనుక హిందువుగా గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం, మన కులాలను మనం గౌరవించుకుందాం. జనసేన పార్టీ తరపు నుంచి మినిస్టర్ అయిన కందుల దుర్గేష్ గారు, టూరిజం అండ్ సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు మన కార్యక్రమానికి విచ్చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి కాపు సంక్షేమ సేవా సంఘం తరపున స్వాగతం, సుస్వాగతం. జై కాపు, జై జై కాపు, మన కాపు ముద్దు బిడ్డ. కార్యక్రమానికి వచ్చిన మినిస్టర్ గారితో నేను కార్యక్రమంలో కలిసిన సోదరులతోని భోజనం చేస్తున్న ప్రదేశాలు చూడండి ఎంత సందడిగా ఉన్నాయి. కొన్ని వేల మంది వచ్చారు. అందరికీ మంచి భోజనం అయితే కనుక ఏర్పాట్లు చేశారు. వేదిక మీద ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి 50 మంది సోదర సోదరీమణులందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాలి. చాలా వరకు సంఘాలు ఏర్పడతాయి, మఖలో పుట్టి పువ్వులో పోయాయి అంటారు. అంటే ప్రారంభించడం ఘనంగా ప్రారంభిస్తారు, కానీ వాటిని కొనసాగించడం కానీ
వాటి తరపున కార్యక్రమాలు నిర్వహించడం కానీ వీటన్నిటినీ కూడా చాలా ఈజీగా తీసుకుని కొనసాగించినటువంటి సంఘాలను మనం ఎక్కువ చూసాం. అయితే ఇవాళ ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఇవాటి వరకు కూడా నిరాఘాటంగా కొనసాగిస్తూ కేవలం పేరుకు మాత్రమే సంక్షేమ సంఘంగా మాత్రమే కాకుండా పేద విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించడం కానీ, సేవా కార్యక్రమాలను చేపట్టడం కానీ, ప్రభుత్వం చేసిందా చేయలేదా పక్కన పెట్టి వారు మాత్రం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంస్థగా ఇవాళ ఈ కాపు సంక్షేమ మరియు సేవా సంఘానికి పేరుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరికీ తెలియజెప్పేది, వారిని మనం వెన్ను తట్టి వారందరూ ముందుకు వెళ్ళి ఇదే మనం చేయటం అనేది మీరు చేసినటువంటి మంచి కార్యక్రమం. నేను ఎప్పుడో దానవీర సూరకర్ణ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది భీష్ముడిది, వంశం కోసం వయసంతా ధారపోసాననేటువంటి మాట. అలాగ కులం కోసం వయసంతా ధారపోసిన వ్యక్తి అన్నపల్లి బోస్ గారు. ఆ బోస్ గారు రాజానగరం జనసేన పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గిన బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఆవిడ్ని కూడా కాపు పెద్దలు సన్మానించారు. అలాగే మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కూడా కాపు పెద్దలు సన్మానించారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనేక రకాల ఆటలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ చేశారు. అందరికీ నచ్చే మ్యాజిక్ షోని పెట్టారు. వర్షం వచ్చి కొంత డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా ఈ షోస్ ద్వారా, ఆటల పాటల ద్వారా రోజైతే అందరికీ సరదాగా గడిచిపోయింది. హౌసీ గేమ్ పెట్టారు. అందులో నెగ్గిన వారికి గిఫ్ట్లు, ప్రైజ్ మనీలు ఇచ్చారు. రోజు మొత్తం మీద జరిగిన అనేక గేమ్స్లోని నెగ్గిన వారికి ప్రైజులు, గిఫ్ట్ మనీలు ఇచ్చారు. కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయికగా ఇంత కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్గా ఏర్పాటు చేసిన గౌరవాధ్యక్షులు రామిరెడ్డి మురళి గారికి, అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ గారికి, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి కాపు పెద్దలకి, అలాగే పాల్గొన్న కాపు సోదరి సోదరుమణులకి అందరికీ కృతజ్ఞతలు. మన కులం మన బలం. కులాలతో పాటు మన హిందూ ధర్మం కూడా మనకి చాలా ముఖ్యం. మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకుందాం. హిందువులుగా ప్రతి కులం వారు కలిసికట్టుగా ఉందాము. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్, షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.